శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూన్ 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. తులారాశి వారికి ఆల్రెడీ శని 6వ స్థానంలోకి రావడంతో వారి యొక్క అదృష్టం పునఃప్రారంభమైనట్టే అనుకోవచ్చు. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా అటు సేవా రంగంలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న మీ యొక్క అభివృద్ధి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దానికి అనుగుణంగానే మీ యొక్క బంధువులైతేనే, మీ యొక్క అసిస్టెంట్స్ సేవకులైతేనే, మీ యొక్క అభిమానులైతేనే మీకు చాలా వరకు సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వారం నుంచి బుధుడు దశమ స్థానంలోకి వచ్చాడు. ఏదైనా భాగ్యాధిపతి ఉన్నటువంటి స్థితిని బట్టి మన యొక్క అదృష్టం ఆధారపడి ఉంటుంది. భాగ్యాధిపతి దశమంలోకి రావడం వల్ల మీరు కొత్తగా ధనం సంపాదించడానికో వ్యాపారం చేయడానికో ఒక కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని కొత్త అగ్రిమెంట్లు, కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కొన్ని ఒప్పందాలు, కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం మీరు ఏదో విధంగా ధనం సంపాదిస్తున్నప్పుడు కూడా రెండో విధంగా లేదంటే మూడో విధంగా అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడన్నా దశమంలో బుధుడు 2 లేదా 3 రకాలుగా ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వీరికి కొత్త ఆదాయ వనరులు ఏర్పడ్డాయి. ఆల్రెడీ వృత్తిలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు రావడంతో వారు ఇంకా వారి యొక్క అభివృద్ధి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుజుడు అలాగే కేతువు లాభస్థాన సంచారం వల్ల సొసైటీలో బాగా అనుభవం కలిగినటువంటి మేధావులైనటువంటి వ్యక్తులు మీకు ఏదో విధంగా సలహా ఇచ్చి మీ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. లేదా మీ బంధువర్గంలో మీ యొక్క సోదరీమణులు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరైన సమయంలో సరైన సలహాలు ఇవ్వడం వల్ల వారి యొక్క సలహాలతో మీరు ఇంకా మీ యొక్క ప్రగతిని సాధించే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఈ తులాలగ్నం తులారాశిలో ఉన్నవాళ్ళు వారితో పాటు ఒక 100 మందినో 10 మందినో వారి స్థాయిని బట్టి పెంచడం, పోషించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి ఒక్క హ్యాండ్ మీద సంపాదన సరిపోదు. అందుకని అందరూ సహకరిస్తేనే మీరు మీ యొక్క వ్యవస్థని, మీ యొక్క సంస్థని పోషించగలుగుతూ ఉంటారు. అటువంటివి ఇప్పుడు అన్నీ కూడా మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంది. ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క స్థిరాస్తుల విలువ పెరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు సహకరిస్తారు. భూములు, స్థిరాస్తులపై ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది. సప్తమాధిపతి లాభస్థితి అవ్వడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామి కూడా మంచి అవకాశాలు రావడం వల్ల వారు కూడా ఏదో విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మీ యొక్క కార్యక్రమాలకి అడ్డు తగలకుండా వారి వ్యవహారాల్లో వాళ్ళు ఉంటారు. మీ వ్యవహారాల్లో మీరు హ్యాపీగా సజావుగా మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా భాగ్యస్థానంలో గురువు, రవి. అంటే భాగ్యస్థానం అదృష్టంగా ఉంటే అదృష్టయోగం కలుగుతూ ఉంటుంది. దైవబలం పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. 9వ స్థానం బాగుంటే సంతానం అనుకూలంగా ఉంటారు. స్త్రీలకి సంతానం 9వ స్థానం బట్టి చూస్తారు కాబట్టి మరి స్త్రీలు ఎవరైనా ఈ రాశిలో ఉంటే అక్కడ 9వ స్థానంలో గురువు ఇంకా కొన్నాళ్ళ పాటు ఉంటాడు కాబట్టి మీరు ఏదైనా సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నా, మీ పిల్లల్ని అదృష్టవంతులుగా మార్చే ప్రయత్నంలో వాళ్ళని విదేశీకి పంపాలన్నా, ఏదైనా కొత్త కోర్సులో నేర్పించాలన్నా ఈ సమయంలో మీ యొక్క ఆశయం తప్పకుండా నెరవేరుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క కృషికి కూడా తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. రవి కూడా భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీ తండ్రి లేదా మీ కుమారుడికి ఏదో ఒక గొప్ప అవకాశం రావడం వల్ల దానివల్ల మీకు కూడా ఒక స్థాయి, గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది. మరి ఇక రాశ్యాధిపతిగా శుక్రుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల మీకు స్త్రీల ద్వారా కొన్ని శుభవార్తలు వింటారు. కొన్ని అనుకోని పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా అష్టమంలో శుభగ్రహం పైపెచ్చి రాశ్యాధిపతి అవ్వడం వల్ల ఏదైనా ఒక కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఒక లోన్ కావాలన్నా, అలాగే మీ అత్తవారి కుటుంబం నుంచి మీకైనా సహకారం కావాలన్నా కంప్లీట్గా ఈ సమయంలో సహాయ సహకారాలు అంతాయి. భార్యాభర్తలు ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు పరిష్కారమై మళ్ళీ ఒక కొత్త ఉత్సాహంతో ఏదైనా ఒక విహారయాత్రలో పాల్గొనడం కానీ కలిసి ఆనందంగా జీవించడానికి కూడా ఈ యొక్క గ్రహస్థితి ఈ తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ వారం మరి లాభస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ కుజగ్రహ అనుగ్రహం
ఏదైనా విఘ్నేశ్వరుడి ఆలయంలో మంగళవారం కానీ బుధవారం కానీ గరికతో అర్చన చేసి ఎండు ఖర్జూరం ఒక 700 గ్రాములు ఆ దేవాలయంలో ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల ఈ కేతువు కుజ అనుగ్రహంతో మీకు లాభంగా ఏదైనా కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. చిన్న చిన్న సమస్యలకి ఆటంకం లేకుండా పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి. ఈ వారంలోనే 23వ తారీఖున మాస శివరాత్రి రావడం జరిగింది. ఈ మాస శివరాత్రి రోజు శివుడికి ప్రదోష సమయంలో అభిషేకం చేయడం వల్ల నెల మొత్తం అభిషేకం చేసే ఫలితం అన్నది జాతకులు పొందడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఎవరైతే ఈ జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతారో దాన్ని పాటిస్తూ ఉంటారో వారు కంపల్సరిగా నెలకొక్క రోజు వచ్చే ఈ మాస శివరాత్రి రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకొని విభూది ధరించడం వల్ల సకల ఇబ్బందులు బాధలు తొలగి జాతకుడు ఆరోగ్యవంతుడు అవ్వడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా అదొకటి ఈ వారం పాటించండి. ఎవరైతే విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, రుణదాతల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తుంది అనుకున్న వాళ్ళు ఒక 5 గోమతి చక్రాలు తీసుకోండి. పూజా స్టోర్లో దొరుకుతాయి. ఈ 5 గోమతి చక్రాలని ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని అంటే కర్చీఫ్ సైజు కూడా అక్కర్లేదు, చిన్న సైజు ఎరుపు రంగు క్లాత్లో ఈ 5 గోమతి చక్రాలు ఉంచి అందులో ఒక కర్పూరం బిళ్ళ కానీ కొద్దిగా ముద్ద కర్పూరం కానీ ఉంచి ఒక ప్యాకెట్ లాగా దాన్ని తయారు చేసుకొని ఎరుపు రంగు దారంతో ఒక పొట్లంలాగా దాన్ని తయారు చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇది ఏం చేస్తారంటే ఈ అమావాస్య వెళ్ళిన మన్నాడు మీకు ఎప్పుడైతే మనకి కొత్త నెల ప్రారంభం అవుతుందో ఆ రోజు మీ పాకెట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని దగ్గర పెట్టుకోండి. ఇది పౌర్ణమి దాకా ఒక 15 రోజులు మీ జేబులో పెట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకెళ్ళని నియమాలు ఏమి అక్కర్లేదు. పౌర్ణమి లోపు మీకు ఏదో ఒక శుభం అదృష్టం కలుగుతూ ఉంటుంది. మరి ఆ పౌర్ణమి రోజు ఈ గోమతి చక్రాలతో కూడుకున్నటువంటి పొట్లాన్ని ఏదైనా పారే నదిలో వదిలివేసి మళ్ళా కొత్తది తీసుకుంటే మళ్ళీ మీకు దాని ప్రభావం ప్రారంభమవుతుంటుంది అన్నమాట. ఏదైనా పని అమావాస్య రోజు ప్రారంభించినప్పుడు ఆ రోజు నుంచి చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు. అందుకని ఎక్కువగా ఈ తమిళనాడు వాళ్ళు అమావాస్య రోజు పని ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఆ రోజు నుంచి చంద్రుడు నెమ్మదిగా పాడ్యమి విధియ తదియ వృద్ధి చెందుతూ పౌర్ణమి నాటికి ఫుల్గా ఉంటాడు. అందుకని మీ పనులు కూడా అలాగే పూర్తిగా అవుతాయని ఇది ఈ విధంగా ఈ గోమతి చక్రాలు కూడా చంద్రుని స్వరూపం కాబట్టి ప్రయత్నం చేసి చూడండి. నమ్మకంతో ఫలితం మాత్రం ఎక్సలెంట్, 100% సక్సెస్ వస్తుంది. స్వస్తి.